ఇక్కడికి వచ్చావు. లోకమంతా హాయిగా ఈ టైంలో నిద్రపోతుంటే నువ్వు నిద్రను పక్కన పెట్టి త్యాగం చేసి మరి ఇక్కడ నువ్వు గడుపుతున్నావు. రైట్, నువ్వు వచ్చిన దానికి ఒక స్పష్టమైన కారణం ఉంది. నేను అంటున్నాను, ఇక్కడికి వచ్చిన దానికి ఎలాగైతే ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కారణం ఉందో అలాగే నీ జీవితానికి కూడా ఒక స్పష్టమైన కారణం ఉందా? నువ్వు బ్రతుకుతున్న దానికి ఏదన్నా గురి ఉందా? గురి లేని బ్రతుకుతున్నావా? కొంతమంది అంటారు, నాకు జీవితం చాలా చేదుగా ఉందన్న, బతకాలనిపించట్లేదు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని కొంతమంది అంటారు. పాయింట్ నెంబర్ 1, చచ్చిపోవాలని ఎవరికి అనిపించద్దో తెలుసా? చచ్చిపోవాలని ఎవరికి అనిపించద్దో తెలుసా? జీవితానికి ఒక గురి గమ్యం లేకుండా బతుకుతుంటారు చూడు, వాళ్ళకి భూమి మీద బతకబుద్ధి కాదు. ఎందుకంటే వాళ్ళకి గురి గమ్యం లేదు. వాళ్ళు ఏదో సాధించాలనుకోవట్లేదు, వాళ్ళు ఏదో సంపాదించాలనుకోవట్లేదు, వాళ్ళు ఏదో పొందాలనుకోవట్లేదు. వాళ్ళ జీవితానికి ఒక గురి గమ్యం, ఒక దర్శనం, ఒక భారం ఏమీ లేదు. ఏదో పొద్దుబొడుస్తుంది, తెల్లారుతుంది, పొద్దుగూగుతుంది, తెల్లారుతుంది, ఏదో జీవితం అలా దొల్లిపోతుంది, నడిచిపోతుంది. ఆ జీవితం రుచించదు. ఎందుకంటే గురి లేని బతుకు కదా. గురి లేని బ్రతుకు తరచుగా ఏమనిపించిందో తెలుసా? బతకబుద్ధి కదా. ఆ జీవితం చచ్చిపోతే బాగుండు, ప్రాణం పోతే బాగుండు, ఈ లోకం నుంచి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. నెంబర్ 1, గురి లేని జీవితాలకి. నెంబర్ 2, గురి లేని జీవితాలకి రెండో సమస్య ఏంటంటే, అనవసరమైన వాటన్నిటిని పట్టుకుని ఊగులాడుతూ ఉంటారు. ఎక్కడెక్కడి చెత్త సంగతులన్నీ కొప్పేసుకొని వాటి గురించి ఆలోచించి చించి చించి వాళ్ళు ఏడిపించి ఏమంటే వాళ్ళు ఇబ్బంది పడి ఇతరులను ఇబ్బంది పెట్టి ఒక దారుణమైన బతుకుతూ ఉంటారు ఈ గురిలేని వ్యక్తులు. నేను చెప్పేది రెండో పాయింట్, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఒకవేళ ఈ దరిద్రం మీ దగ్గర ఉంటే దయచేసి దాన్ని వదలండి. మొట్టమొదటిది ఏం చెప్పాను? ఒక గురి, దర్శనం, భారం లేని బతుకులకి బతకాలనిపించదు భూమి మీద. చావు ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు తరచుగా వాళ్ళు ఈ డైలాగ్ వాడతారు, చచ్చిపోతే బాగుంటుంది, నాకు ఉండాలనిపించట్లా ఈ లోకంలో అంటారు. ఎందుకంటే ఆమె అతడు సాధించాలని ఏమి అనుకోవట్లా. సాధించేదే లేనప్పుడు ఇక జీవితానికి రుచి ఏముంటుంది? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? అర్థమైతే చేతులు ఎత్తండి. రైట్, కాబట్టి బతక బుద్ధి కాదు. అందుకే వీళ్ళు తరచుగా చావు గురించి మాట్లాడుతుంటారు. రెండోది ఏం చెప్పాను? జీవితానికి ఒక